హలో అండి. వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను డ్రై ఫ్రూట్స్ వేయించి ఏం చేస్తున్నానో తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది, లేదంటే అసలు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. సో మీకు ఏమన్నా అర్థమైతే గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడకుండా ఫస్ట్లోనే చూసి ఎందుకు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను అనేసి మీకు ఏమన్నా గెసెస్ ఉంటే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఫస్ట్ అయితే బాదం పప్పు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఇంకా తర్వాత పంకిన్ సీడ్స్, అవన్నీ. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, మొత్తం సిమ్లోనే జరగాలి అనమాట. సో తర్వాత పిస్తా పప్పు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. మీకు నచ్చినవి మీరు యూజ్ చేసుకోండి, నాకు నచ్చినవి నేను యూజ్ చేశాను. అందరూ అన్నీ యూజ్ చేయాలని లేదు, సో ఎవరికి నచ్చినవి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను అవిసె గింజలు కూడా తీసుకున్నాను. ఈ అవిసె గింజలు మోకాల నొప్పులకి వాటికి చాలా మంచిదే అని కొన్ని వీడియోస్ చూశాను. అలాగే నేను కొంచెం గూగుల్ కూడా చేశాను అవిసె గింజల వల్ల యూజెస్. హెయిర్ కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి. సో అందుకని నేను అన్ని యూజ్ చేశాను. ఫైనల్గా వాల్నట్స్ తీసుకొని అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి ఒక వాల్నట్స్ తప్ప మిగిలినవన్నీ తీసుకొని డైరెక్షన్స్ మారుస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకటే డైరెక్షన్లో తిప్పితే ఏమవుతుంది అంటే ఇదంతా ముద్దైపోతుంది, పొడి పొడిగా అవ్వదనమాట. సో అందుకని డైరెక్షన్స్ మారుస్తూ అటు ఇటు తిప్పుతూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇవి పొడి పొడిగా అయ్యాక ఫైనల్గా వాల్నట్స్ వేసుకొని అవి కూడా సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుతూ ఇలా పొడి పొడిగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఆల్మోస్ట్ ఇది మాకు 1 month వస్తుంది. డైలీ నేను 2 spoons యూస్ చేస్తానన్నమాట ఇది. సో ఇది చాలా మంచిది వెయిట్ లాస్కి అండ్ మన హెల్త్కి కూడా. సో ఈ గిన్నె చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నా అంటే రాగి జావ అనమాట. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్ వేసుకొని 2 spoons బెల్లం వేసాను. సో నేనైతే ఇద్దరికి చేస్తున్నాను. మీరు ఎంతమందికి చేసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ తీసుకోండి. నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి. ఈ రాగి పిండి అయితే మా అమ్మ సమ్మర్లో ఇవి మంచిగా నానబెట్టి మొలకలు కట్టి పంపిస్తుంది. సో మిక్సీ అయినా పట్టుకుంటాము, లేదంటే ఒక్కోసారి పిండి పట్టి పంపిస్తుంది అనమాట. అదైతే యూజ్ చేసుకుంటాము మేము. డైలీ అయితే రాగి జావ మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో ఇంకా హెడ్ఏక్గా అనిపించినప్పుడు టీలు, కాఫీలు. మా అమ్మ వాళ్ళు ఇంకా వీడియోస్ చూసినప్పుడు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వాటర్ మరిగే గ్యాప్లో రాగి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. వాటర్ మరిగాక 2 spoons డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని ఇంకా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంటుంది కదా అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక పొంగు, లేదు అంటే నేనైతే ఒక పొంగు రానిస్తాను, మాకైతే సరిపోతుంది, ఏమవ్వదు. కొంతమందికి పిండి సరిగ్గా లేకుంటే పచ్చిగా ఉంది అంటే మీరు పచ్చిపిండి తీసుకుంటే ఒక 2-3 పొంగులు రానివ్వండి. మాదేంటి అంటే మొలకట్టి వేయించి పెట్టిన పిండి అనమాట అది. సో ఇంకా అది ఒక 2-3 పొంగులు వచ్చాక ఆపేసి ఇంకా నేను సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తాను. సపరేట్గా నానబెట్టేసి మార్నింగ్ ఈ రాగి జావలో కలుపుతాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా వెయిట్ లాస్కి మనకి బలం కూడా రాగి పిండి తెలుసు కదా, అందరికి తెలిసి ఉంటుంది రాగి జావ వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ డైలీ తినాలంటే తినలేం కదా. సో అందుకని నేనైతే ఇలా చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. బై.